ఫ్రెండ్స్, మనం తినే ప్రతి మెతుకు వెనకాల రైతు పడే కష్టం, చెమట మరియు నిరీక్షణ ఉన్నాయి. అందుకే మన దేశంలో రైతుని రాజు అని అంటాం. మరి ఆ రైతు నిజంగా రాజులా బ్రతుకుతున్నాడో లేదో మనం ఒకసారి ఆలోచించాలి. వ్యవసాయం అంటే పంట పండించడం కాదు, అది ప్రకృతితో ముడిపడి ఉన్న జీవన విధానం. నువ్వు వేసుకున్న బట్టలు నీ అందాన్ని పెంచవచ్చేమో, కానీ రైతు పండించే పంట మాత్రం నీ ప్రాణాన్ని కాపాడుతుంది. ఫ్రెండ్స్, ఇదంతా ఎందుకు చెప్తున్నా అనుకుంటున్నారా? నేను చేసే ప్రతి ఒక్క పనిని మీకు వ్లాగ్ రూపంలో చేసి ఇవ్వడానికి ఇదంతా చెప్తున్నాను. ఫ్రెండ్స్, మొత్తానికి ఆ పొలాన్ని అయితే దున్నేసాము. వాటర్ బట్టి నెక్స్ట్ నాటేసేది ఉంది. పొలంలో ఉన్న చెత్త చెదారానంతా మురగబెట్టడానికి మొదటిగా నీరు పెట్టి పొలాన్ని అయితే మురగదమ్ము తొక్కిచ్చేసాము. పొలాన్ని దమ్ము తొక్కిచ్చిన తర్వాత మరలా నీళ్లు పట్టి 4 రోజులు మురగబెట్టడం అయితే చేశాను. పొలానికి దమ్ము చేయించడం, నీరు పట్టడం, మురగబెట్టడం చేశాక మొత్తానికి నాటు వేయడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, నాటు వేసిన 3 రోజులకి కలుపు మందు చల్లుకొని తర్వాత 5 రోజులకి మొదటి దఫా ఎరువులు అయితే వేసేసాను. అలా వేసిన తర్వాత పొలంలో ఉన్నటువంటి దోమ, చీడపీడల పురుగుల కోసం అయితే పై మందులు స్ప్రే చేస్తున్నాను. ఫ్రెండ్స్, నేను చేసే ఈ పనిలో ఎన్నో మెలకువలు నేర్చుకోవాలి అనుకుంటున్నాను. ఈ వీడియో చూస్తున్న మీలో ఎవరైనా వ్యవసాయం చేసేవారుంటే నాకు కూడా మీ యొక్క అనుభవాలను, మెలకువలను నేర్పిస్తారని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పై మందులు అయితే కొట్టడం అయిపోయింది. నేను చేసే ఈ ప్రయత్నాన్ని, ఈ వీడియోస్ని మీరు కూడా సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని కోరుకుంటూ, నేను చేసే ఈ వీడియోస్ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.